ఒక్కళ్ళకన్నీ తెలుసు వాళ్ళు మనం ఏం తెలియదు ఎవరు సగల కదా వాళ్ళేమో వాళ్ళు ఎక్కడ దొమ్మలే ఉంటుంది పిల్లలకి త్రో కరెక్ట్ బ్యాట్ మీద పడాలి రాయ్ గుడ్ లెంగ్త్ పడాలి గుడ్ లెంగ్త్ అలాగా అది బాగుంది బాల్ ఇలా పంకోవద్దా మరి బౌలింగ్ అది ఆయన తీయండి అది చందుకి బౌలింగ్ తప్పు నీది కాదులే కానీ బౌలింగ్ మీరు ఓకే చాలు అరే షన్ను అరే షన్ను అరే షన్ను సైకిల్ ఎక్కడ ఉంది కదా సైకిల్ సైకిల్ లేదు ఏం వాడికి రాదా దివ్య నువ్వు తీసుకో దివ్య నువ్వు నుంచో సరిపోతే వీళ్ళిద్దరికి దివ్యకి ఎవరా బ్యాటర్ దివ్యకి దివ్యకి చిన్నగడికి ఇంకొకటి చిన్నగడి తీసారా మీ వాడు చిన్న ఫేస్ టు ఫేస్ ఇంకో పిల్లలు పక్కన రే పిల్లలు పక్కన బాబు కొడుకులు సవాల్ అది మళ్ళీ అదే బ్యాట్ తీసి ఆ పేరు తిరగేసుకుంటే తిరగేసుకుంటే కూడా వచ్చింది రైట్ అది వెనక్కి పెట్టి పట్టుకో
తీయాలి బాల్ బ్యాట్ మీద ఎత్తి గోల్ వేయాలి. ఇలాగా వాళ్ళు బ్యాట్ ఎత్తి మాత్రం అటు కొట్టుకో. అది ఇదిగో బ్యాట్ వదిలితే బాంబు అయిపోతుంది. అవుట్. నెక్స్ట్ ఆయన నైన్ బ్యాటింగ్ అయిపోయింది కదండి. బ్యాటింగ్ అయిపోయింది. మీకు అయిపోయింది. ఈసారి బాల్ వేసేవాడు అక్కడ నుంచి బాల్ వేసేవాడు వద్దు బాల్ వేసేవాడు సరే బ్యాటింగ్ ఉంటే సరిపోతుంది. బౌలింగ్ పాపం కష్టపడుతున్నాడు కదా. బౌలింగ్ అందరూ ఒక్కసారి వేస్తారు. వాడు తీస్తాడులే. రైట్ నెక్స్ట్ నెక్స్ట్ మీరు రండి. మీరండి వరుస అంకిల్ మీరు అయిపోయిందా ఆయన ఆయన మీరు మీ తాత నేను కొట్టాను బాల్ రండి మీరు రండి. నువ్వు ఎదరా రాదా ఇంకా ఇక్కడ దాకా ఇంకా అరగంట వచ్చి అక్కడ పర్లేదు చెప్తాను చెయ్యలేదు ఒకటి చెయ్యలేవదు దగ్గర నుంచి చెయ్యలేవదరా దగ్గర అలా కాదు కొట్టడానికి ఇల్లు ఉంటుందని లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అండి నేను అదే ఇంకా ఆయన ఉన్నారు. మీరు అయిపోయిందండి. పూర్ కొట్టలేదు 4 అంట. పూర్ కడతారా 6 కొడతాను 4 కాదు సుబ్రహ్మణ్యం వేస్తున్నారు వేసారు అయిపోయిందా ఏమండి అయిపోయిందా కొడదాం అనుకున్నారు కానీ కొట్టలేకపోయారు. మీరు రండి బాల్ వేసాను సరే అందరూ ఒక్కొక్కసారి బాల్ ఇంకా బాల్ బాల్స్ అలా అయితే అవుట్ అయిపోయింది. ఇప్పటి వరకు చరిత్రలో ఎవరు అవుట్ అయ్యలేదు. ఓకే అయిపోయింది. ఓకే నువ్వు యాభై కూడా తీసేస్తాడు ఎందుకంటే ఓడిపోయినాడు మీ బ్యాచ్ వేడే కదా అలాంటి ఉంది ఇక్కడ ఈ ఓపెన్ ప్లేస్ లో ఈ 2000 నువ్వు ఎత్తు మ్యాచ్ లో మొగల్తూర్ మ్యాచ్ ఎవరు అదే బాల్ బలాదూర్ స్టేడియం మొగల్తూర్ లో జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్ లో ఏం మ్యాచ్ కెప్టెన్సీలో అద్భుతంగా సెంచరీ సాధించి విజయం సాధించారు కాబట్టి ఆయనకు మా కృతజ్ఞతలు. చెప్పండి ఎలా ఆడ అనిపించింది మిగతా ఎందుకు ఓడిపోయారు వాళ్ళు మేము బ్యాటింగ్ బాగా ఆడుతున్నామని వాళ్ళు అసూయ చెంది అది ఇంక 2-3 మాటలు చెప్పాలి. మీరు బ్యాట్ పట్టుకున్నందుకు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? చాలా బాగా ఆడాడు. చూపించు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఓకే ఓకే కట్ ఓకే 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 థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే 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 థ్యాంక్ యూ ఓకే ఇప్పుడు మళ్ళా ఇంటి దగ్గర
ఆగండి, మళ్ళీ గుళ్ళు ఆడవాళ్ళతో కలుగు తీస్తారు. గుడ్డు వద్దులని ఇంటికి వచ్చామనండి. ఏంటి చెప్పడానికే రమేష్ బలుంచి కూర్చుంటాం కదా అలాగే అందరూ సర్వే అదే వడ్డీ ఉండదు. మొత్తం తీసేయండి, మొత్తం తీసేయండి. అది చూడలేదు కూడా కనీసం. కదా ఫ్యామిలీ టైమ్స్ అంటారు అలా తీసేయండి. అది తీసిన తర్వాత సరే 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 అలనాడు ఎప్పుడో 500 సంవత్సరాలకు పూర్వం ఎప్పుడో మహారాజులు ఈ సంస్థానాన్ని పరిపాలించే రోజుల్లో ఈ కనిపించేటటువంటి ఈ గడ్డ మీద ఎంతోమంది మా పూర్వీకులు పుట్టి పెరిగి తమ తమ జీవితాలని ఎంతో ఆదర్శవంతంగా మలుచుకుని పౌరోహిత్యాన్ని వృత్తిగా స్వీకరించి గ్రామానికంతటికీ కూడా అభ్యుదయాన్ని కాంక్షిస్తూ వాళ్ళ యొక్క సుఖ సౌఖ్యాలని కూడా చూస్తూ ఈ 16 జనవరి 2000వ సంవత్సరం నూతన సహస్రాబ్దిలోకి అడుగుపెట్టి ఈవేళ ఇక్కడ ఈ కుటుంబం అంతా కూడా సమావేశమై వాళ్ళ వంశాన్నంతటినీ కూడా ఒక్కసారి ఉత్తరోత్తర రాబోయే వాళ్ళకి ఇవ్వాలనే కోరికతో ఏమో అంతటినీ కూడా ఇక్కడ ఒక్కసారిగా ఈ వీడియోలో బంధించి ఇవ్వాలనేటటువంటి సత్సంకల్పం అది మెచ్చుకోదగినటువంటి సంకల్పమే. మరి కనిపించే ఇదంతా 150 సంవత్సరాలకు పూర్వం చతుస్సావిడి అంటే మండువాయిలు, ఆ మండువాయిలు కట్టబడి తర్వాత 150 సంవత్సరాల కాలం పాటు అందులో హాయిగా ఎంతోమంది విశ్రాంతి తీసుకుని నేటికి ఆ భవనం శిథిలమైన తరువాత ఆ వారసులందరూ కూడా నిర్మించుకున్నటువంటి ఈ ప్రాంత వాతావరణ విశేషాలన్నీ ఇప్పుడు మీరు చూస్తున్నారు. ప్రస్తుతం మీకు కనబడుతున్నటువంటి ఈ దృశ్యం అంతా కూడా వారి వంశంలో ప్రస్తుతం పౌరోహిత్యం నిర్వహిస్తున్నటువంటి కూరెళ్ల సీతారామయ్య గారి యొక్క నిర్మాణ కౌశలం అంతా కూడా మీరు ఈ భవనంలో చూస్తారు. ఈ స్థాయికి వీళ్ళు ఎదిగారు అంటే ఆ పూర్వీకుల యొక్క ఆశీర్వచన ఫలితాలే ఈ ఇల్లంతా కూడా. వారి యొక్క ఆశీర్వచనాలే లేకపోయినట్లయితే ఈ స్థాయికి ఎవరు కూడా ఇక్కడ ఎదిగే పరిస్థితే ఉండదు. అంచేత ముందుగా ఆ పూర్వీకులందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి సమావేశమైనటువంటి వాళ్ళందరూ కూడా
హృదయపూర్వకంగా నమస్కారాలు అర్పించుకుంటున్నాను. అదిగో ఎదురుకుండా మీకు కనిపిస్తున్నటువంటి ఆ దంపతులిద్దరూ ఆది దంపతుల్లా కుర్చీల్లో ఆసీనులై ఉన్నారు. ప్రస్తుత తరానికంటే ముందు వారు అంటే సుమారుగా 5వ తరం కానీ 6వ తరం వారు కానీ అయి ఉంటారు. ఈ సీతారామయ్య గారి పూర్వీకుల్లో ఇప్పుడు మిగిలినటువంటి దంపతులు వీరిద్దరు. మిగిలిన వాళ్ళల్లో భర్తలు పోయిన వాళ్ళు మొదలైన వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ ప్రస్తుతానికి మూల పురుషులుగా చెప్పుకోదగినటువంటి వ్యక్తులు ఇక్కడ కూరెళ్ళ రామమూర్తి గారు కనిపిస్తున్నారు. వారే మరి వారు చాలా కష్టాన్ని కోర్చి చిన్నప్పటి నుంచి కూడా జీవితాన్ని ఎంతో కష్టాన్ని కోర్చి హాయిగా అనుభవించి మళ్ళీ స్వగ్రామానికి చేరి ఈ స్వగ్రామంలోనే వారి జీవనం గడుపుతున్నారు కూరెళ్ళ రామమూర్తి గారు. మరి వారి ధర్మపత్ని రామలక్ష్మి గారు. వచ్చిన వాళ్ళందరికీ వంట చేసి కడుపు నిండా పెట్టడమే ఆమె కార్యక్రమం. బహుశా ఆ భర్త గారి యొక్క అనుజ్ఞ కూడా అంతే ఏమో. వారి తల్లిగారు రామూర్తి గారి తల్లిగారు అన్నపూర్ణమ్మ గారు, ఆవిడ కూడా అందరికీ కూడా కడుపు నిండా అన్నం పెట్టాలనేటటువంటి తపన ఉండేటటువంటి అన్నపూర్ణ. ఆవిడ యొక్క వారసత్వం ఈ విధంగా వీరికి సంక్రమించి ఉండవచ్చు. అంచేత వారు ఆది దంపతులుగా ఉండి ప్రస్తుతం ఈ కుటుంబానికి అంతటికీ పెద్ద దిక్కుగా ఉన్నటువంటి వాళ్ళు, తల్లోనాలుగుగా ఉన్నటువంటి వాళ్ళు. ఈ కనిపించేటటువంటి వీరి అందరి యొక్క వివాహాలని కూడా ఈ కనిపించినటువంటి ఈ సంసారం పిల్లల యొక్క వివాహాలన్నింటినీ కూడా దగ్గర ఉండి జరిపించినటువంటి ఆ పెద్దవారు వారు ఈ కుటుంబానికి మూల పురుషుడిగా కనబడుతున్నవారు. ఈ 6వ తరం తర్వాత ప్రథమ వారసుడు కూరెళ్ళ అనంతరామయ్య గారు. తరువాత పాదాభివందనం చేస్తున్నటువంటి వారు రామూర్తి గారు అన్నగారు కూరెళ్ళ పురుషోత్తం గారి తనయుడు, 2వ కుమారుడు, వారి కోడలు శేషారత్నం. వారిద్దరూ కూడా తమ కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే రామూర్తి గారి కుమారుడు శ్రీనివాస్, వీరు కొడుకు, కోడలు శారద, శారదా శ్రీనివాసన్ పేర్లు ఎలాగైనా కలిసాయి బాగా. మరి వారిద్దరూ కూడా తమ కృతజ్ఞతను తెలియజేస్తున్నారు. వీరు విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్లో ఈవేళ జూనియర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. అలా ఎదగడానికి కారణం ఆ తండ్రి చేసినటువంటి సేవ. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా అపూర్వమైనటువంటి సేవ. ఇతను కూడా చాలా కష్టపడిన వాడే. అంటే చెప్పదలుచుకుంది ఏంటంటే కష్టంలోనే గౌరవం, శ్రమ కనిపిస్తున్నాయి. కష్టాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే తర్వాత తరానికి కష్టపడడం అంటే హీనం అనుకోవచ్చేమో కాదు. కష్టం నుంచి ఉన్నత స్థాయికి రావడమే గౌరవప్రదమైన విషయం అని తెలియజెప్పడానికే ఈ కష్టం అనే పదం ఉపయోగిస్తున్నాను. సైకిల్ మీద ఎక్కడికో పాలకు వెళ్ళి విద్యాభ్యాసం చేసి అతడు కూడా చక్కటి స్థాయికి ఎదిగాడు. ఈవేళ అతడి సంతానం ముగ్గురు. ముగ్గురు ఆడపిల్లలే. అపర్ణ అదిగో కనిపిస్తోంది మొట్టమొదటిగా, అదిగో చేయి వేసాడు, వాళ్ళ నాన్నకి దగ్గరగా చేరింది పాపం. తర్వాత కీర్తి, కుటుంబ కీర్తి నిలబెడుతుందో మరి ఏమిటో. 3 దివ్యమైనటువంటి హాసంతో నవ్వుతో మెరిసిపోతోంది, కెమెరా వంకే చూస్తోంది. అయితే మగ సంతానం లేకపోయినా ఆ ప్రశ్న ఇక్కడ లేదు. ఎంచేదంటే వాళ్ళే ఈవేళ రోజుల్లో కుటుంబాలను ఉద్ధరించేవాళ్ళుగా గుర్తింపబడుతున్నారు. కాబట్టి ఏ రకమైనటువంటి మగపిల్లలు ఆడపిల్లలు అనే భేదం లేకుండా వాళ్ళు ఈ సంసారంలో ప్రశాంతంగా మగపిల్లలు లేరని విచారం లేకుండా హాయిగా ఆ పిల్లలనే విద్యావంతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆ కనిపించే తండ్రి, ఆ కనిపించే తల్లి, వారికి సహాయపడుతున్నటువంటి ఆ వృద్ధ దంపతులు. రామూర్తి గారు అన్నగారు పురుషోత్తం గారు అనుకున్నాం. వారి కుటుంబంలో 2వ వాడుగా కూరెళ్ళ సీతారామయ్య గారు, రమేష్ అని పిలుస్తూ ఉంటాం. అదిగా కనిపించే ముఖం ఆ సీతారామయ్య గారిదే, నవ్వుతున్నాడు హాయిగా. సీతారామయ్య గారు అంటే వేమవరం సీతారామయ్య గారు గుర్తొస్తారు.
ఆయన చాలా ఉత్తమమైనటువంటి పురోహితుడిగా గుర్తింపబడి నిండైన విగ్రహంగా ఉండేవాడు వీరి మాతామహుడు, అంటే తల్లిగారి తండ్రి. మరి ఆ సీతారామయ్య గారిని స్ఫురింపజేస్తూ వేషం ఆధునికమైన వృత్తి మాత్రం ప్రాచీనమే, విడిచిపెట్టలేదు ఇంకా. అంచేత ఆ కుటుంబ వృత్తిని గౌరవిస్తున్నటువంటి వాడు ఆయన. అదిగో ఆ పక్కన కళకళలాడుతూ లక్ష్మీదేవిలా పాపం నవ్వుతోంది, అమాయకపు నవ్వు, చాలా అమాయకంగా. ఆయన ఇల్లాలు ఇంటికి దీపంలాగా కుటుంబాన్ని పాపం అమాయకంగా ఎంతో ఓర్పుగా నిర్వహిస్తూ, ఈ కాలంలో ఉండవలసినటువంటి అమ్మాయి కాదేమో, కూతుళ్ళ కంటే కోడలే చాలా ఓర్పుగా ఉందేమో పుల్లన్న గారి ఇంట్లో అని అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు మాలాంటి చూసే వాళ్ళందరికీ కూడా. మరి ఆ ఇద్దరి యొక్క సంతానం అదిగో, ఆయన పేరు రవి కిరణ్, సూర్య భగవానుడు. ఆ సత్య తర్వాత పక్కన శశి చంద్ర బింబల్లా వెలుగుతున్నాడు. వారిద్దరూ కూడా ఆ దంపతులకు తనయులు. బహుశా రామూర్తి గారింట్లో రెండో అబ్బాయికి ఆడపిల్లలే అందరూ కాబట్టి ఇక్కడ ఇద్దరుని మగపిల్లలే కన్నారు, ఇక్కడ ఆడపిల్లలు లేరు. అది పరిస్థితి. అందుచేత మరి ఈ సంసారంలో వీరు ఆ దంపతుల యొక్క ఆశీర్వచనం ఈ శుభ సమయంలో పొందుతున్నారు. అది విషయం. కూతుళ్ళ యొక్క విషయం, ఆ ఎడమవైపున కనిపించే అమ్మాయి తాయారు ఎంతో గారాభంగా పెంచుకున్నాడు ఆ కనిపించేటటువంటి ఆ తండ్రి. ఆకి వీళ్ళలో ఉండగా మరి ఆ వైభవం ఈనాటి వైభవం కంటే చక్కని వైభవంతో వాళ్ళు జీవనం గడుపుకున్నారు. అది అప్పుడు మేం చిన్న పిల్లలు, మేము కథలుగా చెప్పుకుంటుంటే వినేవాళ్ళం ఆ విషయాలన్నీ. మరి వీళ్ళని ఎంతో గారాభంగా పెంచారు. అలాంటి అమ్మాయిని అదిగో కనిపిస్తున్నాడు చూసారా, ఆహా, ఈవేళంటే జుట్టు తెల్లబడిపోయి మీసాలు తెల్లబడ్డాయి కానీ సహజమైన సౌందర్యవంతుడు ఆయన, మీరేం అపోహపడకండి. చాలా హుషారు పురుషుడు, 101 జిల్లాకు అందగాడు మాత్రం కాదులండి. మరి కొందరున్నారు ఇంకా తిప్పలు పడతారు వాళ్ళు. అందుచేత అతడు వాళ్ళిద్దరూ కూడా నిర్విచారంగా గడిపేశారు జీవితాన్ని. నిజంగా జీవితం అంటే భయపడే కొందరికి వాళ్ళని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. చిన్నవాళ్ళైనా జీవితంలో భయం అన్నది లేకుండా జీవితాన్ని నిర్విచారంగా గడిపి ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని కని ఆదర్శ దంపతులుగా మిగిలిపోయారు. ఆయన పేరు సూర్యనారాయణమూర్తి గారు, ఇంటి పేరు మాత్రం పైడిమర్రి వారు. చేత వారు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు నమస్కారంతో ఈ శుభ సందర్భంలో. వారి ఆ అల్లుడు కుమార్తెల యొక్క సంతానం ప్రసాద్ కూతురు బిడ్డ. ఇతడు జూనియర్ ఇంజనీర్గా పనిచేస్తూ నిన్నో మొన్నో ఉద్యోగంలోకి వచ్చాడు. ఈ ఉద్యోగంలోకి రావడానికి కారణం ఖచ్చితంగా ఆ తాతగారే. 6వ తరగతి నుంచి దగ్గర పెట్టుకుని మరి కావలసినటువంటి సౌకర్యాలన్నీ కలగజేస్తూ తిడుతూ కొడుతూ అల్లరి పెడుతూ ఆ కుర్రాడిని జాగ్రత్తగా పెంచి పెద్దవాడిని చేసి ఆ స్థాయికి తీసుకొచ్చాడు పాపం ఆ తాతగారు. మెచ్చుకోదగినటువంటి చక్కటి అంశం. మరి అలాగే కూతురు వెనకాల నుంచి ఉన్నటువంటి ఆ అల్లుడు కూతుళ్ళ యొక్క కుమార్తె సుబ్రహ్మణ్యం కొండా మంగతాయారు. కాదు కాదు కాదు, అమ్మాయి పేరు అలివేలు మంగతాయారు కాదా, సూర్యకాంత లక్ష్మి. ఆ అమ్మాయి కూడా ఇక్కడే బాల్యంలో చాలా ఎంతో అల్పంగా ఉండేది. అసలు నోరెత్తి మాట్లాడడం అనేది అలవాటు లేనటువంటి పిల్ల. ఆ పిల్ల ఎలా జీవిస్తారా, పెద్దవాళ్ళు ఎలా సంసారం సాగిస్తారా అనుకుంటుంటే అదిగో ఆ పక్కన ఉన్నటువంటి వాడు ఆ అమ్మాయి భర్త, ఆ చంకలో ఉన్నటువంటి వాడు చక్కటి తన కుమారుడు, వారిద్దరి యొక్క కుమారుడు. మరి వారు చక్కగా సంసారం చేస్తున్నారు. ఆ సూర్యకాంతం అనే అమ్మాయి యొక్క భర్త గారి పేరు సుబ్రహ్మణ్యం గారు. వారి ఊరు కోరుకొండ, నరసింహస్వామి వెలిసినటువంటి పుణ్యక్షేత్రం ఆ కోరుకొండ రాజమండ్రికి సమీపంలో. వారిద్దరూ కూడా హాయిగా సంసారం సాగిస్తున్నారు. ఆయన ఇన్కమ్ ట్యాక్స్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నారు. వారికి ఏ రకమైనటువంటి చీకు చింత లేకుండా హాయిగా గడుపుతున్నారు. వారు కూడా ఈ సమయంలో వచ్చి ఆ పెద్దవారిని దర్శించాలనుకున్నారు. దర్శించుకుని కృతజ్ఞతలు ఆశీర్వచనాలు పొందుతున్నారు. ఇటు తిప్పే మొహం బుల్లి. హలో
పురుషోత్తం గారు వారి యొక్క రెండవ అల్లుడు బ్రహ్మజ్యోతిల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. అలాగే అమ్మాయి వారి పుల్లన్న గారి పురుషోత్తం గారి అమ్మాయి ద్వితీయ కుమార్తె వర్ధనమ్మ. వీరిద్దరూ కూడా మరి ఆ పెద్దవారి యొక్క ఆశీర్వచనం పొందాలని వచ్చారు. ఈ నవ దంపతుల యొక్క కుమార్తె అదిగో ఆ పక్కనుంది. ఏమిటి అమ్మాయి పేరు? జానకి. మరి ఆ రాముడు ఎక్కడున్నాడో ఇంకా వస్తాడా రాముడు? భగవంతుడు తన కార్యక్రమాలు తను చేస్తూ ఉంటాడు కదా, ఎవరి ఇష్టం వాళ్ళది. భగవంతుడి ఆడించే నాటకంలో పాత్రధారులమే. ఆ అబ్బాయి పరమశివుని యొక్క సన్నిధానంలో చేరాడు అనుకోకుండా. రథం కింద మరణం, అది ఆ ఇంట్లో చిన్న ఇబ్బంది అయినప్పటికీ మిగిలిన వారే మన సంతానం అనుకుంటున్నారు. వాళ్ళని ఆ అమ్మాయినే చక్కగా ఉద్ధరించాలని ప్రయత్నం చేసుకుంటున్నారు వాళ్ళిద్దరు. ఆ సంతానం కూడా వారి ఆశీర్వచనం పొందుతున్నారు ఈ శుభ సమయంలో. పొంది ఆయన ఇందాకటి ఆయనేమో భీమన సుబ్రహ్మణ్యం గారు, ఈయన వైజాగ్ సుబ్రహ్మణ్యం గారు. విశాఖపట్నంలో వీరు నివసిస్తున్నారు. వారి పేరు నారాయణ భట్ట సుబ్రహ్మణ్యం గారు. అదిగో అమ్మాయి పురుషోత్తం గారు అమ్మాయి. మరి మూడవ కుమార్తె పద్మావతి. వారిద్దరిని చక్కగా సమకూర్చి పెట్టాడు ఆ భగవంతుడు. వారిద్దరి సంతానం అది ఆ చిరునవ్వులు అలకబోస్తూ నుంచున్నటువంటి రవికాంత్, చంద్రకాంత్. ఒకడు సూర్యకాంతి, ఒకడు చంద్రకాంతి. ఒకడు ఎండ నిప్పులు జరిగేస్తాడు, ఇంకోడేమో చల్లని కాంతులు ఇస్తారు. ఎవరికి? అమ్మా నాన్నలకైనా అయి ఉండొచ్చు బహుశా. ప్రపంచానికైతే మరీ మంచిది. కులం పేరు అభివృద్ధి చెందుతుంది, పేరు వస్తుంది. ఆ స్థాయికి ఎదగమనే బహుశా ఇప్పుడు ఆశీర్వచనం చేసి ఉంటాడు ఆ రామూర్తి గారు. పుల్లన్న గారి మూడవ అల్లుడు, నాలుగవ అల్లుడు. సారీ, ఈయన పేరు కూడా సుబ్రహ్మణ్యం గారే. మూడవ సుబ్రహ్మణ్యం గారు. ఈయన మైలవరపు సుబ్రహ్మణ్యం గారు. వీరు తూర్పుగోదావరి జిల్లాలో కుబేరుడు అనిపించుకున్నటువంటి తూర్పుగోదావరి జిల్లా కుబేరుడు అనిపించుకున్నటువంటి మహానుభావుడైన చక్కటి కోనసీమలో హాయిగా విహరిస్తూ రాజోలు ప్రాంతంలో సుఖంగా జీవనం గడుపుతున్నారు. వారి ఇల్లాలు వల్లీ కనకదుర్గ. వారి సంతానం అరుగు షణ్ముఖ హరీష్. కనపట్టలేదు. రెండవ వాడు అదిగో గోల్డ్ కొరుకుంటున్నాడు, షణ్ముఖ. ఇద్దరు కూడా వారి సంతానం. వారు సుఖంగా హాయిగా జీవిస్తున్నారు. ఈ సమయంలో, ఈ సంక్రాంతి సమయంలో వారి ఆశీర్వచనాలు పొందుతున్నారు వారిద్దరూ కూడా. మంది ప్రజానేకమో కూడా వారి ఆప్త బంధువులు, కుటుంబ బంధువులు, చాలా దగ్గర వారు. వారి పేరు వెంకట రమణమూర్తి గారు. అమ్మాయి వాళ్ళ సతీమణి జయలక్ష్మి గారు. వీరిద్దరూ కూడా ఆ రామూర్తి గారి కుటుంబానికి చాలా ఆప్త బంధువులు. వారి సంతానం అబ్బాయి, అమ్మాయి. చిన్న చిన్న సంసారాలు చూడముచ్చటగా ఉన్నాయి. పెద్దవాళ్ళందరికీ కూడా ఇలాంటి సంసారాలు హాయిని కలిగిస్తూ ఉంటాయేమో. కాలగమనంలో వచ్చే మార్పులు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు, ఈవేళ అప్పుడప్పుడు ఉమ్మడిగా జీవిస్తున్నాము. ఇది కూడా బాగానే ఉంది విధానంలో. వెరీ గుడ్. దూరంగా నుంచో గ్రూప్
రండి రండి ప్లీజ్. అది అక్కడి నుంచి ఈ మొత్తం ఇప్పుడు నుంచున్నటువంటి వారంతా కూడా ఈ గురెల రామూర్తి గారి యొక్క వంశవృక్షం కాదు, గురెల రామూర్తి గారి ఆధ్వర్యంలో నడుస్తున్న వారి వంశం. వారు అది అలా చెప్పండి. మరొకటి అది. వారి ఆధ్వర్యంలో అది ఎవరు గోళ్ళకు జాగ్రత్త అయిపోయిందా? అయిపోయింది. లేదు లేదు ఇప్పుడే నువ్వు ఏం చెప్పు. చెప్పు అలాగా అలా ఏం చేస్తారు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అయితే మీరు ఈ శుభ సమయంలో ఈ సంతోషాన్ని వెల్లడి చేసుకోవడానికి వచ్చిన వాళ్ళందరితోటి ఈ రకంగా మరి గుర్తింపు పొందడానికి వారు చేసినటువంటి ఈ చిత్ర మాలికల బంధం ఇదంతా కూడా మరి ఒక రకంగా పూర్వీకులు ఎలా ఉంటారో మాకు తెలియదు, కానీ ఇప్పుడు ఈ మొహాలన్నీ కూడా రాబోయే నవయువతరానికి, ఒక 100 సంవత్సరాలు పోయాక రాబోయే తరానికి ఈ ముఖాలన్నీ కూడా శాశ్వతంగా కనిపిస్తాయి. ఇలాగ మా పూర్వీకులు ఇలా ఉన్నారు కదా అని వాళ్ళు భావించుకోవడానికి చక్కని అవకాశం. మరి ఈ వీడియో ఎవరు కనిపెట్టారో కానీ తీసిన వాడు మాత్రం ముత్యాలరావు గారు, తోట శ్రీనివాసరావు గారు అందరినీ కూడా ఒక 1000 సంవత్సరాల పాటు ఇందులో సరిపోయేట్టుగా బంధించి మరి వాళ్ళ కుటుంబానికి అందజేస్తున్నారు. అంటే ఈ కార్యక్రమం చక్కటి బాగానే ఉంది విధానం. కానీ ఏదైనా మరొక శుభకార్యంలో అందరూ కుటుంబంలో ఇంకా పురుషోత్తం గారి పెద్దలుడు, పెద్ద కుమార్తె, వారి వంశం, వారి కొడుకు, వారి కోడలు, మరి అలాగే ఆ తర్వాత మిగిలిపోయినటువంటి చాలామంది ఇక్కడ ఉంటే బాగుంటుంది. వారందరితో కూడా ఈ మరొక ఏ వివాహ కార్యక్రమంలోనో ఇటువంటి ఇంకా వృద్ధులు మిగిలినటువంటి ఫోటోలు, పెద్దవాళ్ళు అన్నపూర్ణమ్మ గారి ఫోటో ముందుకు పెట్టి ఈ కార్యక్రమాన్ని అంతటినీ కూడా చేస్తే ఆ తర్వాత తరానికి శాశ్వతత్వంగా మనం మన కుటుంబం యొక్క ఇచ్చినట్టు ఉంటుంది. అయితే ఇలా ఫోటోలు తీసుకోవడమే కాకుండా ఒక్కసారి పూర్వీకుల యొక్క మానసిక ఔన్నత్యాన్ని తలుచుకుని మనం ఆ స్థాయికి ఎదగడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుందని ఈ కుర్రతరానికి అంతటికి కూడా తండ్రులు చెప్పి వారిని అలా తీర్చిదిద్దినప్పుడే ఈ ఫోటోల యొక్క విలువ, లేకపోయినట్లయితే ఫోటోల విలువ ఉండదు. చేత సంసారం అంటేనే తర్వాత తరానికి మనం చేయవలసినటువంటి పరిస్థితి. మీరందరూ ఇప్పుడు ఉన్న వాళ్ళ దంపతులందరూ పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి కాస్తంతా ఈ చిన్న చిన్న దంపతులందరూ కూడా తమ సంతానాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చినప్పుడే ఈ పూర్వీకుల యొక్క ఇక్కడ ఈ గడ్డ మీద ఉన్నటువంటి ఆ పూర్వీకుల యొక్క ఆశయం సఫలం అవుతుంది. ఉన్నత స్థాయిలోకి ఎదగాలని అందరినీ ఆ బహుశా కూర్చున్నటువంటి ఆ ఆది దంపతులా కూర్చున్నటువంటి ఆ రామూర్తి గారు, రామలక్ష్మి గారుల యొక్క ఆశయం కూడా ప్రస్తుతం అదే అయి ఉంటుంది. వారి ఆశయాన్ని మీరందరూ కూడా సఫలం చేయాలని మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తూ భగవద్ ఆశీర్వచనాలు, పండుగ శుభాకాంక్షలు అందరికీ మీ అందరికీ కలగజేస్తూ సెలవు. డాన్స్ చేస్తా చూడు పక్క కారు నన్ను పక్కన కింద